మావోయిస్టు కీలక సభ్యురాల లొంగుబాటు మడావి హిడ్మా రక్షణ బృందంలో పనిచేసిన ముచ్చిక మంగి మరో ఇద్దరు నక్సల్స్తో కలిసి ఏపీ పోలీసుల ఎదుట సరెండర్ అట. ఆపరేషన్ కగార్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ గెరిల్లా యుద్ధ నిపుణుడు పార్టీ టాప్ లీడర్ మడావి హిడ్మా ప్రొటెక్షన్ టీం సభ్యురాలు ముచ్చిక మంగి అలియాస్ పొడియం లక్ష్మి బుధవారం ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారట. ఆమెతో పాటు మరో ఇద్దరు దళ సభ్యులు లక్ష్మయ్య ఇంకా కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారట. హిడ్మాకు ముచ్చిక మంగి అత్యంత నమ్మకంగా వ్యవహరించారు. PLGA సభ్యురాలుగా పనిచేసిన ఆమె భద్రతా బలగాల్లో జరిగిన 7 భారీ ఎన్కౌంటర్లో పాల్గొన్నారట. ఈమె మడావి హిడ్మా అంటే అందరికీ తెలుసు, దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఆయన చావు ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కూడా హిడ్మా చనిపోయిన తర్వాత అలా చంపడం కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి యొక్క ఇండియాలోకి కూడా డిజిటల్ మీడియా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తి యొక్క ఎవరైతే ఆ హిడ్మా చనిపోయిండో ఆ ప్రాంతం ఏ ప్రాంతం కోసం అయితే పోరాటం చేసిన ఆ ప్రాంతానికి ఆ డిజిటల్ మీడియా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎప్పుడన్నా మీకు ఏమైనా డబ్బులు ఇచ్చాడా ఏంటి అని చెప్తే వాళ్ళ అమ్మ దగ్గర కనీసం ఒక 10 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మనం అక్కడ చూసినాం. అలాగే కొడుకు చనిపోయిన బాధలో తల్లి ఏడుస్తూ మళ్ళీ ముందు రోజు కొడుకు చనిపోతే మళ్ళీ మరుసటి రోజే ఆ కూలికి పనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అక్కడ అంత అధన్య గోచరంగా ఉండే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బతుకులు. అటువంటి పరిస్థితులు మొత్తం చూపేటువంటి ప్రయత్నం చేసినాం. వాళ్ళ యొక్క గుడిసెలు గుడారాలు, లేకపోతే వాళ్ళ గుడారాలు ఏమైనా డబ్బులు దాచుకున్నారా, లేకపోతే మడావి హిడ్మా చాలా ఆస్తులు లక్షల కోట్లు సంపాదించని రకరకాలుగా మాట్లాడిరు. మరి వాళ్ళ నిజాలేనా అని చెప్పేసి అన్ని ప్రజలకు చూపేటువంటి ప్రయత్నం కూడా చేసినాం. దానికి సంబంధించి అప్పుడు హిడ్మా చనిపోయినప్పుడు అంటే ఏదైతే ఆపరేషన్ కగార్లో చాలా మంది చనిపోతున్నారు, మెయిన్గా చనిపోతున్న క్రమంలో అంత ఎక్కువగా పేరు రాలేదు, కానీ అంత ఎక్కువగా కూడా దీనికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు కురవలేదు. కానీ ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత రకరకాలుగా బీజేపీని ప్రశ్నించినటువంటి దాఖలా పెద్ద ఎత్తున కూడా చర్చలు కూడా జరిగినాయి ఈ అంశం పైన. దీనికి సంబంధించి మడావి హిడ్మా సభ్యులు అంటే మడావి హిడ్మా టీంలో పనిచేసినటువంటి ఎవరు ముచ్చిక మంగి అనేటువంటి సభ్యులు దళ కమాండ్ అక్కడ సభ్యురాలు లొంగిపోయిందట. పోలీసులు లొంగిపోయి అందులోనే బుధవారం లొంగిపోయిందట. అలాగే పోలీసులు అంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెతో పాటు లక్ష్మయ్య ఇంకా ఇద్దరు దళ సభ్యులు కూడా లొంగిపోయారట. దీనికి సంబంధించి అత్యంత నమ్మకంగా అక్కడ హిడ్మా దగ్గర పనిచేసిందట. ఆపరేషన్ కగార్లో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ గెరిల్లా యుద్ధ నిపుణులు పార్టీ టాప్ కమాండర్ మడావి హిడ్మా ప్రొటెక్షన్ టీం సభ్యురాలు ముచ్చిక మంగి అలియాస్ పొడియం లక్ష్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుట లొంగిపోయారట. ఆమెతో పాటు మరో ఇద్దరు దళ సభ్యులు లక్ష్మయ్య ఇంకా కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్ట్ దళాల్లో కీలక పాత్ర పోషించిన ముచ్చిక మంగి హిడ్మాకు అత్యంత నమ్మకంగా వ్యవహరించారు. PLGA సభ్యురాలిగా పనిచేసిన మంగి భద్రతా బలగాలతో జరిగిన 7 భారీ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. విప్లవ భావాచారంతో అనేక చర్యల్లో భాగమైన ఆమె మారుతున్న పరిస్థితులు, భద్రతా దళాల నిరంతర నిఘా నేపథ్యంలో లొంగిపోయాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఇవాళ పోలవరం జిల్లా OST పంకజ్ కుమార్ మీనా ఎదుట మంగి తన సహచర లక్ష్మయ్య ఎంకాలతో కలిసి సరెండర్ అయ్యాట. నిజంగా ఆమె ఒక దళ కమాండర్ గా అక్కడ పనిచేసింది. ఎక్కువ కూడా మడావి హిడ్మాతో కూడా ఎక్కువ కలిసి పనిచేసింది. టీం సభ్యురాలుగా టీం మొత్తం చూసుకోగలిగింది. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, ఈ విప్లవాలంటూ పోతే కూడా పరిస్థితులు నిజంగా గోచరంగా మారిపోయి ఆపరేషన్ కగార్ పేరుతో ఇంకా కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసలు విరక్తి ఉండిపట్టుతో వెళ్తా ఉంది. మావోయిస్ట్ అని కావచ్చు, లేకపోతే నక్సలిజాన్ని ఆ భావజాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అడవిలో పోరాటం చేద్దామన్నా కూడా అడవిలో చంపేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రామంలోకి వెళ్ళి ఆ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఆ ఏరియాలో పోరాటం చేద్దాం అనుకో దిమాగి నక్సల్స్ అంటూ, లేకపోతే అర్బన్ నక్సల్స్ అంటూ కూడా వాళ్ళపైన కూడా రకరకాలుగా కామెంట్ చేస్తున్న అంశాలు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి దాన్ని లొంగిపోవాలని నిర్ణయించుకుని ఆమెతో పాటు ఇంకా దళ సభ్యులైనటువంటి ఇంకా కావచ్చు, లేకపోతే మిగతా లక్ష్మయ్య లాంటి ఇద్దరు సభ్యులతో కూడి మొత్తం ముగ్గురు కూడా ఆ ఏపీ పోలీసులు అయితే లొంగిపోయారంట. 2020లో రిక్రూట్ ఆయుధాలు వీడి శాంతియుత జీవితాన్ని గడిపేందుకు ముందుకు వచ్చిన వీరికి ప్రభుత్వం నుంచి లభించే పరిహారం, పునరావాస పథకాలు వర్తింపజేస్తామని పోలీసులు తెలిపారు. హిడ్మాకు అత్యంత సన్నిహితురాలుగా మంగి లొంగిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్ట్ కేడర్ పని ముగిసిందని OST పంకజ్ కుమార్ మీనా అన్నారు. 2020లో రిక్రూట్ అయిన హిడ్మా ప్రొటెక్షన్ టీంలో ఆమె పనిచేశారని తెలిపారు. కర్రెగుట్టలో బలగాల గాలింపు చర్యలు తప్పించుకున్నారని చెప్పారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మిగిలి ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని కోరారట. రైట్, 2020లో రిక్రూట్ అయిందట. 2020లో హిడ్మా యొక్క టీంలో ఏమైనా రిక్రూట్మెంట్ అయిందట. రిక్రూట్మెంట్ అయిన నుంచి ఒక చాలా నమ్మిన పంటగా పనిచేసిందట. హిడ్మాను కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేసిందట అడవిలో. ఆ తర్వాత హిడ్మాకు సంబంధించి కాల్చినప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ మావోయిస్టులో కాల్పులో
అడవిలో కర్రెగుట్టలు, అబూజ్‌మడ్ అడవిలో మొత్తం పోలీసులు సంచరించినప్పుడు కూడా ఆమె తప్పించుకుందట. అప్పుడు తప్పించుకొని ఇప్పుడు దొరికిందట. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చెప్తా ఉన్నారంటే, ఏపీ పోలీసులు ఏం చెప్తా ఉన్నారంటే, మేము తనను పట్టుకోగలిగాం. ఈమెనే మెయిన్ ఇప్పుడు ఈ అడవిలో హిడ్మా చనిపోయాడంటే, హిడ్మా తర్వాత ఈమెనే మెయిన్. ఈమెను పట్టుకున్నాం కాబట్టి ఇగ మొత్తం అంతరించిపోయినట్టే, అడవిలో ఎవరు లేరు అని చెప్పేసి పోలీసులు మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడారు. హిడ్మా చనిపోయి, హిడ్మా తర్వాత ఎవరు లేరు పెద్దవాళ్ళు అందరూ లొంగిపోయారని చెప్పి అప్పుడు మాట్లాడారు. లేకపోతే అసలు ఆపరేషన్ కగారే ముగిసిపోయింది. ఎవరు నక్సలైట్ అనే వాళ్ళు ఏ ఒక్కరు కూడా అడవి ప్రాంతాల్లో అందరూ కూడా లొంగిపోయారు. చాలా మంది కూడా కాల్పుల్లో మరణించారు అని చెప్పేసి ప్రభుత్వం చాలా సార్లు చెప్తూ, అలాగే ఆపరేషన్ కగాను కూడా నిలిపివేస్తున్నామని చెప్పేసి అమిత్ షా ప్రకటించిండు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడతారు. లేదు గణపతి లొంగిపోవాలి అని చెప్పి మళ్ళా అదే నోటితో మీరు మాట్లాడతారు. తర్వాత ఈమె ఈమె లొంగిపోయింది. మంగి లొంగిపోయింది. తర్వాత ఈమె లొంగిపోయింది కాబట్టి అసలు క్యాడర్ మొత్తం ముగిసింది. ఆ ఏదే ఛత్తీస్‌గఢ్ కర్రెగుట్టల ఏరియాలో అసలు మావోయిస్టులు లేరు అని చెప్పేసి మీరే మాట్లాడతారు. మళ్ళా ఇంకా మిగిలిపోయి ఉన్నవారు మళ్ళీ లొంగిపోవాలి అని చెప్పేసి మీరే మాట్లాడతారు. అసలు ఉన్నారా మావోయిస్టులు? ఇంకా అయిపోయింది ఆపరేషన్ కాకర అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన ఒక క్లారిటీ అనేది ఇప్పటికి రాని పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఇంకా మావోయిస్టులు అనేవాళ్ళు అటవీ ప్రాంతాలు అంటే అబూజ్‌మడ్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్‌గఢ్ కర్రెగుట్టల ప్రాంతాల్లో కావచ్చు ఇంకా ఉన్నారు అని చెప్పేసి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే వీళ్ళే చెప్తా ఉన్నారు. లొంగిపోయారు అయిపోయిందని చెప్తూనే మళ్ళీ ఇంకా లొంగిపోయే వాళ్ళు లొంగిపోండి అని చెప్పేసి కూడా మాట్లాడుతారు. కాబట్టి తెలిసి ఇంకా ఆ మావోయిస్ట్ ప్రాంతాల్లో ఇంకా ఉన్నట్టున్నా మరి చూడాలి ఇంకా ఎవరు లొంగిపోయే ఛాన్స్ ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులు లొంగిపోయిన తర్వాత ఒక శాల్వా కప్పి ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చినట్టు చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మంగి సరెండర్ తర్వాత ఆమె ఇంకేమన్నా చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఇంకెవరి గురించి చెప్పే అవకాశం ఉందా? ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఏమైనా అడ్రస్ తెలిసి ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి చెప్పే అవకాశం ఉందా? వాళ్ళు కూడా లొంగిపోబోతున్నారు, లేకపోతే ఈ వ్యక్తితో పని చేసిన వాళ్ళు ఇంకా వీళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకా టీం మెంబర్స్ ఇంకా ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆ పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు.